బులెటిన్లో డీటెయిల్స్ చూస్తాం. గత వైసీపీ ప్రభుత్వంలో కొంతమంది పోలీసులు వారి తొత్తులుగా వ్యవహరించారని, ఇప్పటికీ వారిలో వైసీపీ రక్తం ప్రవహిస్తున్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. సింహాచలం సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న హోంమంత్రి ఈ సందర్భంగా హోంమంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సింహాచలం సింహాద్రి అప్పన్నను హోంమంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డిపై ఇంకా ప్రేమ ఉంటే ఉద్యోగానికి రాజీనామా చేసి ఆ పార్టీ కోసం పనిచేసుకోవాలని అన్నారు. లా అండ్ ఆర్డర్ విషయంలో ఎవరు తప్పు చేసినా వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ముఖ్యంగా మహిళలకు అన్యాయం జరగకుండా చూసుకుంటారని అనిత తెలిపారు. సింహాచలం లక్ష్మీనరసింహస్వామి దర్శనం అంటే నిజంగా ఎంతో మహాభాగ్యం. ఎందుకంటే ఇక్కడ మా వైజాగ్ జిల్లాలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్ష్మీనరసింహస్వామి ఉండటం ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజల తాలూకా అదృష్టం. ఎందుకంటే ఈ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ వల్ల ఎంతో మంది ఈరోజు జీవనోపాధి కూడా సాగిస్తున్నారు. అదేవిధంగా చుట్టుపక్కల లక్ష్మీనరసింహస్వామి తాలూకా ఆస్తులు కానీ వీటన్నిటి వల్ల కూడా ఇక్కడున్న చాలా మంది మనుషులు కానీ అంటే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఆయన ఆశీస్సులతో. ఈ రోజు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఫస్ట్ టైం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈరోజు అప్పన్న స్వామిని దర్శించుకోవడానికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత డెఫినెట్ గా చెప్తున్నానండి, ఒక జిల్లా మంత్రిగా అవనేయండి, ఒక హోమ్ మినిస్టర్ గా అవనేయండి, ఎట్టి పరిస్థితుల్లోని సింహాచలం దేవస్థానం తాలూకా భూములు ఈ రోజు రక్షింపబడతాయి. సింహాచలం దేవస్థానం తాలూకా భూములు ఒక్క సెంటు కూడా అన్యాక్రాంతం అవ్వనివ్వము. గవర్నమెంట్ జరిగిన ప్రతి సంఘటన మీద కూడా మేము ఎంక్వైరీ చేస్తాం. మరి దారుణం వచ్చింది నాకు దృష్టికి వచ్చింది. చెప్తున్నాను కదండి, ఈసారి ఆడపిల్లల మీద కన్నెత్తి చూడటానికి కూడా చెడుగా కన్నెత్తి చూడటానికి కూడా భయపడేటట్టుగా మా యంత్రాంగం ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్ దానికి అనుగుణంగా పని చేయాల్సిందే. ఎక్కడైనా ఆడపిల్లలకు అన్యాయం జరిగింది అంటే ఇంతకు ముందు అనిత ఎలాగైతే వెళ్ళి వాలేదో ఇప్పుడు హోమ్ మినిస్టర్ స్థాయిలో వెళ్ళి కూర్చుంటా. డెఫినెట్ గా పిల్లకి న్యాయం జరిగేటంత వరకు నేను కూడా పోరాటం చేస్తాను. సింహాచలం లక్ష్మీనరసింహస్వామి దర్శనం అంటే నిజంగా ఎంతో మహాభాగ్యం. ఎందుకంటే ఇక్కడ మా వైజాగ్ జిల్లాలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్ష్మీనరసింహస్వామి ఉండటం ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజల తాలూకా అదృష్టం. ఎందుకంటే ఈ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్